హలో నమస్తే. ఈరోజైతే మీ ముందుకి ఓ న్యూ ఏజ్ లవ్ స్టోరీ టీమ్ని తీసుకొచ్చేసాను. టైటిల్ అయితే ఓ అందాల రాక్షసి అంటున్నారు, కానీ మన ముందైతే చాలా మంది అందాల రాక్షసులు ఉన్నారు. మరి వీళ్ళ కథ ఏంటో తెలుసుకుందామా? హాయ్ అండి. హాయ్. హౌ ఆర్ యూ? గ్రేట్. హౌ ఆర్ యూ అనాలో, ఎలా ఉన్నారు అనాలో అర్థం అవ్వట్లా. అయితే మా అమ్మాయిలు మీకు రాక్షసుల్లా కనిపిస్తున్నారు మేడం. అంటే కనిపిస్తున్నారు, రాక్షసుల్లా కనిపిస్తున్నారు. అందం ఎక్కడుంటే అక్కడ రాక్షసత్వం కూడా ఉంటది. ఖచ్చితంగా మీలో కూడా ఉంది ఉంటది. ఖచ్చితంగా అమ్మాయిలో రాక్షసత్వం లేకుండా ఉండదు. అమ్మాయిలు ఎప్పుడైనా పవిత్రం, సునీతం, అమ్మ బాబాయ్ ఏమంటారు మేడం దాన్ని, చాలా అంటే ఏది జరిగినా ఒక పీడగల మర్చిపోతారు, మళ్ళీ ముందుకు వెళ్తారు. చాలా స్ట్రాంగ్ నా దృష్టిలో అమ్మాయిలు అంటే. అంటే నేను జనరల్గా సినిమాలోనే మీకు ఆ షేడ్స్ ఉన్నాయనుకున్నాను. అమ్మ బయట కూడా అమ్మాయిలు ఇలా పడేసే టాలెంట్ ఉంది. పడేసి కాదు మేడం, నిజంగా హార్ట్ఫుల్గా అలాగే నమ్ముతాను. కానీ నిజం చెప్తున్నాను, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఫ్రేమ్ చూడండి ఎంత కలర్ఫుల్గా, అంటే చూడగానే అట్లా ఆటోమేటిక్ ఎవరికైనా బా భలే ఉంది అని అనిపించేలాగా ఉంటుంది కదా. మీరు వచ్చాక ఇంకా అందం పెరిగింది. అమ్మ బాబు మీరు నాకేస్తున్నారు, మీ పక్కన అంత మందిని పెట్టుకొని మీరు నాకేస్తున్నారు. మీరు ముందున్నారు మేడం. ఓకే సార్. కానీ నాకు ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతున్నా, నాకు ట్రైలర్ చూస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే, ట్రైలర్ చూసాక మిమ్మల్ని చూస్తుంటే భయమే వేస్తుంది. కానీ నిజంగా ఇన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఒక యాక్టర్కి పడ్డాలంటే చాలా అదృష్టం ఉండాలి ఖచ్చితంగా. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒకలా అనిపించింది ట్రైలరు, లాస్ట్కి ఒక యాక్టర్లో ఇన్ని షేడ్స్ చూపించే క్యారెక్టర్స్ రావు, చాలా రేర్ అనిపించింది. మరి ఆ క్రెడిట్ గోస్ టు భాషా సార్, ఆయన రాశారు అలా. సార్ అయితే ఫస్ట్ మీతోనే మొదలు పెడదాం. ఈ హోల్ ఇప్పుడు స్టోరీ అలా వస్తేనే తర్వాత యాక్టర్స్ పని తర్వాత, కానీ ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా మీ నుంచే స్టార్ట్ చేద్దాం. అంటే మీరు స్టోరీ రాసేటప్పుడు ఎవరినన్నా దృష్టిలో పెట్టుకొని, లేదా వీళ్ళు చేస్తే బాగుంటుంది అనే మన స్టోరీ రాశారా? అంటే ఎవరినన్నా అంటే హీరోయిన్స్నా? హీరోయిన్ కానీ ఓన్లీ హీరోని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నాను, సిరాజ్ గారినే దృష్టిలో పెట్టుకున్నాను. అంటే మా ఇద్దరు ఫస్ట్ సిట్టింగ్ ఏంటంటే, నేను సినిమాలు చేస్తున్నాను రెగ్యులర్గా, లవ్ స్టోరీస్ అని, హర్రర్ మూవీస్ అని చేశాను. ఒక డిఫరెంట్ మూవీ చేయాలి అన్నారు. ఒక డిఫరెంట్ మూవీ చేయాలన్నప్పుడు తన మీద ఎలా ఉంటుందని ఆలోచించి, అన్ని షేడ్స్ ఒక సినిమాలో ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించి, అదొక పార్ట్. నెక్స్ట్ పార్ట్ ఏంట్రా అంటే లవ్ స్టోరీస్. లవ్ స్టోరీస్ అంటే ప్రతి సినిమా ప్రేమ కలుస్తారు, తర్వాత చిన్న ప్రాబ్లం వస్తుంది, ఇంట్లో వాళ్ళు వద్దంటారు, తర్వాత కలుసుకుంటారు, ఇదే లవ్ స్టోరీ అంటే. అది కాదు, అన్నీ సక్సెస్ఫుల్ అయిన లవ్ స్టోరీసే కాదు, అందులో దెబ్బతిన్న లవ్ స్టోరీస్ కూడా ఉంటాయి. దెబ్బతిన్న లవ్ స్టోరీస్ అన్నీ కలిపి ఒక లవ్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుంది, అక్కడి నుంచి తయారైంది కదా. సార్ మీ ఆలోచన ఎలా ఉంటుందో కొంచెం, అంటే మాలాంటి వాళ్ళకి, నేను నా బుర్ర కొంచెం వీక్లేండి ఏమనుకో, అవి అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సినిమా చూస్తే ఆటోమేటిక్గా అందరికీ అంటే ఏమన్నా ఎక్కడన్నా చిన్న చిన్న ట్విస్ట్లు లాంటివి ఉంటాయా? లేదా సినిమా మొత్తం ట్విస్ట్లే మీకు, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తాయి. ఫైనల్ షార్ట్ వర్క్ కూడా కదలకుండా కూర్చొని చూస్తారు. సూపర్ సార్, చాలా హోంవర్క్ చేశారని అయితే. హోంవర్క్ బాగా చేశాను మేము దీంట్లో. స్క్రిప్ట్ వర్కే బాగా కాన్సన్ట్రేట్ చేసాం. 2-3 నెలలు దాని మీదే, రాసిన దాన్ని చెక్ చేసి కూర్చొని డిస్కస్ చేసి, అంటే ముందు షూట్ చేసుకొని తర్వాత ఇది బాగాలేదు అనుకోకుండా స్క్రిప్ట్ వర్క్లోనే ఎడిటింగ్ చేసి ఇంత పర్ఫెక్ట్గా షార్ట్ టు షార్ట్ రాసుకొని దాని తర్వాతే ఆయన షూటింగ్కి వెళ్ళారు అన్నమాట. హాయ్ కృతి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఇప్పుడు జనరల్గా మీరు సైలెంట్గా ఐఎమ్ గుడ్ అంటున్నారు, కానీ మీ ఎనర్జీ నేను ఆల్రెడీ చూశాను. అందరిని యాంకర్స్ని కూడా డామినేట్ చేసేస్తున్నారు మీరు. యు ఆర్ డామినేటింగ్ ద యాంకర్స్ ఎనర్జీ. జనరల్లీ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓకే, మూవీలో కూడా ఇంతే ఉంటుందా మీ ఎనర్జీ? ఐ నో తెలుగు కొంచెం. ఓకే, హిందీ, ఇంగ్లీష్, ఎనీథింగ్. ఓకే, ఇన్ ద మూవీ ఆల్సో ఈజ్ యువర్ క్యారెక్టర్ దిస్ ఎనర్జెటిక్? I mean it's okay because ये मुझे थोड़ा धोखा दे देते हैं, but otherwise it's a good bubbly romantic character, like sweet, simple, जो इनके बहकावे में आ जाती है. At any time does real Kriti comes out in the character? I don't think so. I guess I have played something what is not me. Okay. So definitely not. That is little difficult, right? Yeah, no, it's not difficult because I'm an actor. And since I have मतलब पता नहीं होगा, but I have been nominated by Filmfare OTT Awards as the best female lead actress for my web series. So as an actor, it's good for us to play challenging roles, and it is one of the very powerful and challenging roles in the movie, definitely. And अभी और ज़्यादा तो मैं रिवील कर नहीं सकती, पर वो जो करती है वो डेफिनेटली मैं अपनी ज़िंदगी में कभी नहीं करने वाली, nor I suggest any girl. So
please don't get inspired by it. And do you look innocent in the character? I am innocent any which ways. Oh, not. That is not at all correct. You want to say that I'm I don't believe. I don't Do you want to say that I'm Andala Rakshasi? Yes. I may be Andala, but not Rakshasi. But I think you are Andala Rakshasi. Thank you. तो फिर तो टाइटल बहुत apt है. You got good taste, good casting done. In the overall set, with whom you fought a lot of time? Because Fought? yeah. No, I no, mean in like prank. 100. Even him. Okay. Both of them were after me. I swear. मतलब मैं बता नहीं सकती कि इन लोगों ने बीच में मुझे इतना परेशान किया है कि there is no word to explain it. But it was fun. It was fun shooting with him क्योंकि मेरे सीन ज़्यादा तो उनके साथ है नहीं, girls के साथ. And anyway, which is I love boys. Okay. So many- Among all of this, who matches your energy? Everybody is unique, and I guess they all stand apart in their own characters and energies. So I don't think there is no competition, you know. And मुझे लगता है कि ऐसे भी real queens we uplift each other. That's what I believe. At least there is no competition, so we collaborate. Yeah. That is what I like. Thank you. And we as a woman, we have to support each other, right? Yeah, 100%. I am in total upliftment of all, even boys also. I think yeah. even the movies also about it. We are uplifting each other. Okay. Yeah. नहीं मेरा तो genuinely वैसे भी चाहे मूवी हो या ना हो, I love it. Yes. No competition. హాయ్ విహాన్షి మీతో ఆల్రెడీ స్టార్టింగ్ మాట్లాడాను కదా ముందు స్టార్టింగ్ మీతో మాట్లాడాను కదా అందుకని మొత్తం అందరితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గర మీరు మొత్తానికి వాళ్ళతో మాట్లాడి నాకు ఏం లేదు సార్ లేదు అసలు మాట్లాడండి. చెప్పాను కదా మీ క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి చాలా ఉంది ముందు అందరితో ఒక రౌండ్ వేసి వచ్చి అప్పుడు మీ దగ్గరకు వస్తాం. హాయ్ విహాన్జీ హౌ ఆర్ యు I'm good. మీరైతే చాలా ఇన్నోసెంట్ గా అనిపిస్తున్నారు రైట్ Yeah, I am. అండ్ ఇన్ ద క్యారెక్టర్ టు No, character is like So very powerful. different, very powerful. Okay. And you said your character has so many shades and this character can't be given to anyone can't get this character. And what are the shades we can expect from your character? Like बहुत सारे shades हैं. कैसे एक लड़की नॉर्मल उसकी लाइफ में रहती है, अगर उसको कुछ धोखा हुआ या वो जब देखती है कि उसका जो वो माइंड में एक रहता है कि मेरी लाइफ ऐसी ही जाएगी, पर उसकी लाइफ में जब वो यू टर्न आता है तो वो कैसे फाइट करती है अपने आप के लिए. सो हाउ शी फाइट, सो ऐसा दिखाया गया. And you portray some middle class women who carries all these problems. And I think you look same way. That's why. What? I didn't understand. I feel You can talk to me in Telugu. I can understand Telugu. ఓకే అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఉంటారు కదా సో వాళ్ళు ఎలా ఉంటారో మిమ్మల్ని చూస్తే అలా అనిపిస్తుంది సో మీరు అలాంటి క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నారా అంటారు అవును. మిడిల్ క్లాస్ Yeah. ఓకే Like girls will relate to me a lot. హాయ్ నేహా Hi. హౌ ఆర్ యు I'm great. అండ్ మీరు రియల్ గా కూడా అంటే ఒక ఫేస్ లోనే ఒక పవర్ఫుల్ ఉమెన్ అలా అనిపిస్తున్నారు Thank you so much. అందుకే మీ పోలీస్ క్యారెక్టర్స్ ఇలా ఎక్కువ వస్తున్నాయేమో ఎక్కువ రాలేదు, జస్ట్ 2 చేశాను. ఒకటి ఇన్ఫార్మల్ గా, దిస్ వాజ్ మచ్ ఫార్మల్. రావడం కూడా కష్టమే అండి కష్టమే, అవును. యాక్టర్స్ కి అవును. సో అందులో హీరోయిన్స్ కి లేడీ పోలీస్ క్యారెక్టర్స్ రావడం చాలా కష్టం చాలా కష్టం. సో మీకు వెంటనే వస్తున్నాయి అంటే యా ఐఎమ్ మోర్ ఇంటూ లైక్ నాకు అన్ని యాక్టివిటీస్ వచ్చు. సో ఐఎమ్ ఇంటూ బాక్సింగ్, ఐఎమ్ ఇంటూ వర్క్అవుట్స్, ఇంకా చాలా చేస్తూ ఉంటాను నేను అలా. సో మేబీ అందుకని మేబీ ఆల్ ద ఎనర్జీస్ ఆర్ పుట్టింగ్ టుగెదర్. జాగ్రత్త, మమ్మల్ని ఏమనరు ఎవరిని ఏమన్నాను. You're my best friend. అండ్ అంటే మీరు అంటే ఇంతకు ముందు కూడా పోలీస్ క్యారెక్టర్ చేసేవారు కాబట్టి ఇది ఎలా డిఫరెంట్ గా ఉంటుందంట సో దాంట్లో నాకు కొన్ని ఫైట్స్ ఉండే, లైక్ సీరియస్ ఫైట్స్ ఉండే. మీరు చూసారు కూడా, దాంట్లో పెద్ద పెద్ద ఫైట్స్ చేశాను ఆ మూవీలో. అండ్ దీంట్లో ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్, ఎలా మైండ్ గేమ్తో ఎలా ఛాలెంజింగ్ ఉంటుంది. సో అలా డిఫరెంట్ ఉండే రెండు. సో బాగా ఎంజాయ్ చేశారు అయితే చాలా ఎంజాయ్ చేశాను. ఐ లవ్ డూయింగ్ ఇట్. అండ్ మీరు చెప్పండి మీ ఎనర్జీకి వీళ్ళందరిలో ఎవరు మ్యాచ్ అవుతారు? ఎనర్జీకి మ్యాచ్ ఓకే, నా ఎనర్జీ చాలా డిఫరెంట్ ఉంది, వీళ్ళందరూ ఎనర్జీస్ డిఫరెంట్. సో భాషా సార్ అంటే హీస్ అ పవర్ హౌస్ మొత్తం పవర్
యాక్టర్ కాదు బట్ యాజ్ అ పర్సనాలిటీ యాజ్ అ పర్సనాలిటీ అడుగుతున్నాడు కదా. సో నేను భాషా సార్కి పవర్ హౌస్ అని చెప్తాను బికాస్ ఆఫ్ భాషా సార్ మేము అందరం ఇక్కడ ఉన్నాం అండ్ బికాస్ ఆఫ్ హిమ్ మా అందరికీ రోల్స్ వచ్చినాయి. వీ కుడ్ టేక్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ రోల్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మేము ఇక్కడ చేయొచ్చు అండ్ హీ హాజ్ రిటన్ వెరీ అమేజింగ్లీ ఎవ్రీ డెఫినేషన్ క్యారెక్టర్ గురించి చాలా యూనిక్ వే ఇంకా చాలా డెప్త్లో రాశారు. సో దట్ థింగ్ అండ్ షీఈ్ లైక్ అ బ్యూటీ. So yeah. She has a different vibe only. So అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరికి రాదు, తనకు కూడా రావచ్చు రాకపోవచ్చు. That's very different. No, Kriti, I'm telling that you have an energy which is totally undefined. She's saying so positively about it. Yeah. I just told her best friend. Oh, ये उसकी वजह से नहीं बोल रही पर. No, because I know and Sher sir, he has like, I cannot explain you what kind of energy, but I inspire his energy. He's always working. And in a day he travels like 3 cities because he's working on different languages. ఒక డేలో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక సిటీలో ఉంటారు, లంచ్కి ఇంకొక సిటీలో ఉంటారు, డిన్నర్కి వచ్చినాక ఓ గాడ్ యు ఆర్ నాట్ హియర్ ఎక్కడ వెళ్తున్నారు. సడన్లీ అలా ఉండాలన్న ఎనర్జీ ఉండాలి అండ్ అదృష్టం కూడా. యా. And she has done like the first movie, but she has done such an amazing and impeccable role in this. Endukante tana role chala difficult. So dantlo aa role carry cheyadaniki you need lot of concentration and also lot of connection to the character. So I think she has done amazing. Yeah. ఆవిడ చూసారా ఒక్క క్వశ్చన్కి అందరినీ కవర్ చేస్తారు. ఐ లైక్ యూ అండి, ఐ లైక్ యూ. అండ్ మీరు సార్ అంటే ఇప్పుడు జనరల్గా ఒక యాక్టర్గా చేయడమే కష్టం, కానీ ఇన్ని ఒక డైరెక్టర్గా, యాక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఇన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? ఫస్ట్ నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. అడగండి. మీరు అన్నారు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో నా మెమరీ వీక్ అన్నారు, కానీ మీకు అన్నీ గుర్తున్నాయి. అన్నీ అంటే సినిమా పరంగా అన్నీ గుర్తుంటాయి. మీరు మెమరీ వీక్ అన్నారు, ఆయనతో కంపేర్ చేస్తే నా బ్రెయిన్ పెద్దగా ఏం పర్లేదు. ఆయనతో కంపేర్ చేసి చెప్పానండి నేను కొంచెం. ఓకే, అయితే మీరు ఏం అడిగారు? యాక్టర్గా, డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఇన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు ఈ సినిమాలోనా లేకపోతే జనరల్గా? ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం కదా. మీకు ఒక్కసారి ఏదైనా అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు యాంకరింగ్కి వచ్చారు, కొత్తగా మీరు ఎవరికైనా ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు మీకు నర్వస్నెస్ ఉంటుంది, ఏదో పెద్ద టాస్క్లా అనిపిస్తుంది. కానీ మీరు రెగ్యులర్గా చేస్తే అది చాలా ఈజీగా, ఇప్పుడు ఎలా ఆడుకుంటున్నారు అందరితో, నేను ఆడుకుంటున్నాను, ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారు ఆ విధంగా. అంటే మనం చేస్తున్నప్పుడు డైలీ ప్రాక్టికల్గా వర్క్ చేస్తున్నప్పుడు అది మనకి పెద్దగా ఏమనిపించదు, అది మన వర్క్. అది లేకపోతే బోర్ అయిపోతాం. ఏదో ఒకటి వర్క్ చేస్తూ ఉండాలి, ఖాళీగా ఉండకూడదు అనేది. అందుకే మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ ఏ అవకాశం వచ్చినా చేద్దామని ముందుకి ఉంటాను ఎప్పుడైనా. ఇంకా హార్ట్ఫుల్గా చేస్తాను. దాన్ని నేను మెయిల్ చేయగలిగితేనే నేను ముందుకేస్తాను, లేకపోతే నేను అస్సలు రాను. అండ్ ఇందాక నేహా గారు చెప్పిన కాన్సెప్ట్ నిజంగానే ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఒక చోట చేయడం, డిన్నర్ ఇంకో చోట చేయడం. ఈ సినిమాకి జర్నీ ఎలా అంటే తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం 4 లాంగ్వేజ్లో సినిమా చేసాం. అంటే ఎంత షార్ట్ టైంలో సినిమా డబ్బింగ్ కంప్లీట్ అవ్వడం, డబ్బింగ్, సింకింగ్, డబ్బింగ్, మిక్సింగ్, అయితే అన్ని వర్క్లు చెన్నై, బెంగళూరు, కోచి ఇవన్నీ వెళ్ళాలి కదా. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఇక్కడ ఇప్పుడే దిగాను, మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ ఉన్నాను. అయితే ఆ యాక్టివిటీస్ చూసి వాళ్ళు అలా మనసులో పెట్టుకున్నారు. కానీ మీరు చెప్పినట్టు అదృష్టం ఉండాలి, దేవుడు ఇచ్చిన ఎనర్జీ కూడా ఉండాలి, నిజంగానే ఓపిక ఉండాలండి. అంత తిరగాలంటే అందరికీ అంత ఓపిక ఉండదు, ఒకటి అదృష్టం కూడా ఉండదు. అది కూడా చెప్పమంటే నాకు అలవాటు అయిపోయింది. ఇంతమంది హీరోయిన్స్తో అంటే ఇంతమంది అమ్మాయిలతో యాక్ట్ చేయడానికి కూడా అదృష్టం ఉండాలి అన్నానండి. అవును మేడం, 100%. నాకు అదృష్టం ఇచ్చిన వాళ్ళు అంటే నేను అక్కడే ఆగిపోతాను. దాని పవర్ హౌస్ నుంచి ఆ అదృష్టం వచ్చింది నాకు. భాషా సార్ మళ్ళీ ఒక్కొక్క పవర్ మళ్ళీ ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే సినిమా ఆర్టిస్టుల పరంగా ఎలా ఉంటారంటే, ఫస్ట్ కథ రాస్తాం కదా, అందులో ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఈ ఒక బ్యూటీ, ఒక బబ్లీ క్యారెక్టర్ అలాంటి సీన్కి ఈ ఫేస్ పర్ఫెక్ట్ ఉంటుంది అని, అంటే ఒక
వంద కాదు వేలలో ప్రొఫైల్ చూస్తాం అప్పుడు. అందులో కృతి షార్టెడ్, కృతి పర్ఫెక్ట్ అన్నట్టుగా కృతి, వ్యాంశి ఓకే పవర్ఫుల్ ఫేస్ మీరు అన్నారు నేహా, కానీ క్యూట్తో పాటు పవర్ఫుల్ అలాంటి ఫేస్. అంటే ఓన్లీ పవర్ఫుల్ ఫేస్ ఉంటే స్క్రీన్ మీద సరిపోదు, అందం కూడా ఉండాలి. నేహా ఫేస్ అందంగా ఉంటుంది, అది స్క్రీన్ మీద ఇంకా బాగుంటుంది. అయితే అలా ప్రతి క్యారెక్టర్ని మనం చూసుకొని సెలెక్ట్ చేసుకుంటూ ముందుకి వచ్చాం. ఇంకా జస్ట్ మా ఉద్దేశం ఒకటే, మంచి ప్రొఫెషనల్ సినిమా, ఒక మంచి సినిమా తీయాలి అని చెప్పేసి ముందుకి వచ్చాం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చండి? తెలుగు, తమిళ్ కొంచెం వచ్చు. తమిళ్లో సినిమా చేశాను హీరోగా, అందుకే తమిళ్ కొంచెం బాగానే మాట్లాడతాను. హిందీ, ఒడియా, ఒడియా, ఒడిశా, అరబిక్, అమ్మ బాబాయ్, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ. ఓకే, 7 లాంగ్వేజెస్. అండ్ మీరు జనరల్గా ఇప్పుడు ఒక క్యారెక్టర్ నేను అడుగుదాం అనుకున్నాను, అది కూడా మర్చిపోయా మీరు ఇందాక, నేను ఆ డైలాగ్ దగ్గర ఆగిపోయి. అంటే మీరు ఒక మంచి రొమాంటిక్ డైరెక్టర్ అనిపిస్తుందండి నాకు. లే మేడం, ఇప్పుడు సరదాగా ఉన్నాం కాబట్టి అలా మాట్లాడుతున్నాను, కానీ వర్క్లో ఉంటే లేదు. ఫస్ట్ అంటే నేను బయట అనట్లేదు, యాజ్ ఎ డైరెక్టర్గానే ఆన్ స్క్రీనే అంటున్నాను. నేను ఫస్ట్ రాగానే మీరు వేసిన వాటికే నేను ఫిక్స్ అయిపోయా, ఇందులో మంచి లవ్ రొమాన్స్ ఇది బాగా ఎక్కువగా ఉంది, సో ఈయన మంచి రొమాంటిక్ డైరెక్టర్. అది కూడా చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ఎందుకులేండి అక్కడ దాకా, మళ్ళీ నేను అక్కడ దాకా వెళ్తే ఆగిపోతాను, నెక్స్ట్ అడగలం. మరి తప్పుగా అనుకుంటారు వేసారని. వేసారు, మీరైతే వేసారు, మీరు ఒప్పుకున్నా మీరు నాకు బిస్కెట్లు వేసారు. బిస్కెట్, ఇది క్లారిటీ. అయితే ఓన్లీ రొమాంటిక్ ఎందుకు అనిపించింది మీకు? అంటే మీ మాట వల్ల అలా అనిపించింది. ఒక్క మాటకి మీరు జడ్జ్ చేసిస్తారా మేడం? జడ్జ్ చేయలేదండి, అనిపించింది అని చెప్పా, నాకు అనిపించింది అంటే జడ్జ్. మీరు రొమాంటిక్ డైరెక్టరే, నేను ఒప్పుకోను అని అనలేదు కదా, నేను నాకు అనిపించింది అని చెప్పా. అలానే ఏం లేదు, అంటే కంటెంట్ డిపెండ్స్, అంటే స్టోరీ ఎలా ఉంటే అలా ఆ విధంగానే వెళ్తాను. రొమాంటిక్గా దొరికితే అవకాశం 100% చేస్తాను ప్రొఫెషనల్గా, కాదన్నాను. యాక్షన్ సినిమా దొరికితే 100% యాక్షన్. హారర్ అంటే హారరే. ఇంతకుముందు ఫస్ట్ సినిమాలు హారర్ సినిమాలే చేశాను, 3 సినిమాలు. తర్వాత 4-5 ఈ సినిమాల వరకు మారింది. లాస్ట్ పౌరుషం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫుల్లీ. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్, ఒక మంచి ఫ్యాంటసీ సినిమా చెప్పుకోవచ్చు అందరికీ. అందరు అమ్మాయిలకి అయితే ఈ సినిమా ద్వారా ఈగో హట్, అంటే ఈగో సాటిస్ఫై అవుతుంది. అవునా? ఎవరికైతే అందుకోసమైనా సినిమా చూస్తా అయితే నేను. ఆల్రెడీ మీరు ట్రైలర్ చూసారు కదా? చూసాను. అందులో ఈగో సాటిస్ఫై అయిందా లేదా లాస్ట్లో? అదిగోండి. అలాగే మీలాగా అందరిది ఈగో సాటిస్ఫై అవ్వాలి. అంటే అందరూ ఒక సినిమాని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏమన్నా మెసేజ్ లాగా ఏమన్నా ఇస్తున్నారా మూవీలో? మెసేజే, మెయిన్ మెసేజే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒకటే చెప్తాను మీకు, కొత్త వాళ్ళు ఉన్నాము, వచ్చి సినిమా చూడరా బాబు, ఏదో మేము రొమాంటిక్ సినిమా చేసామంటే వచ్చి చూస్తారా? చూడరు. కంటెంట్ సినిమా ఉంటే, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఏది, అంటే బడ్జెట్ ప్రకంగా చెప్తున్నాను, అందులో కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కడు వెళ్ళి సినిమా చూస్తాడు. కానీ సినిమా కావాల్సింది జనంకి ఏంటంటే, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇలా సీట్ని పట్టుకొని కూర్చోవాలి, ఎండ్ వరకు అలాగే ఉండాలి, ఆ ఫీల్డ్లోనే ఉండిపోవాలి, అప్పుడు సినిమా హిట్. అయితే ఇది ఖచ్చితంగా ఒక మంచి సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ చెప్పుకోవచ్చు. ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది. మీరు చెప్పారు కదా అమ్మాయిలు అందరూ సాటిస్ఫై, అందుకోసమైనా నేను సినిమా చూస్తాను. అయితే మా కోసం చేయరా మేడం? అంటే మీరు చెప్పిన పాయింట్ నాకు ఆ పాయింట్, నేను జనరల్గా కొంచెం అంటే కంప్లీట్ కాదు, సెమీ ఫెమినిస్ట్ లేండి నేను. ఏదో ఒక ప్రకంగా మీరు సపోర్ట్ చేస్తే చాలు. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. అండ్ సార్, అంటే మీరు ఇప్పుడు స్టోరీ రాసేటప్పుడు ఆయన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాను అన్నారు కాబట్టి, ఆయన పైగా మల్టిపుల్ షేడ్స్ ఉండేలాగా చూసుకున్నాను అన్నారు. ఆయన అంటే ఇలా ఇప్పుడు ఒకటి కొంచెం సైకో అలా యాక్ట్ చేశారు, ఒకటి రొమాంటిక్గా యాక్ట్ చేశారు. ఆయన ఎలాంటి క్యారెక్టర్లో యాక్ట్ చేస్తే మీకు బాగా అనిపిస్తుంది? ఇప్పుడు సైకో రొమాంటిక్ ఇలా ఏమన్నా ప్రతి మనుషులు అన్నీ ఉంటాయండి. అవును, యాజ్ అన్ యాక్టర్గా అంటే తను సీరియస్ చాలా బాగా చేస్తున్నాడు, అంటే కంఫర్టబుల్గా బాగా చేస్తాడు. అంటే ఒక్కొక్కరికి ప్లస్సెస్ ఉంటాయి కదా, కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్ అనకూడదు దాన్ని, దాంట్లో సూపర్ ఉంటారు. అట్లా దాంట్లో అతను సీరియస్, ఒక విలనిష్, అలాంటి వాటిలో అతను చాలా చాలా బాగుంది. కొంచెం నెగిటివ్ షేడ్ అయితే బాగుంటుంది ఆయన. నెగిటివ్ షేడ్ అని కాదు, ఒక అంటే నాకు
అనిపించింది అది నేను చెప్పాను అనిపిస్తుంది మేడం. మీరు ట్రైలర్ కి బాగా కనెక్ట్ అయినట్టు ట్రైలర్ అందులో మీరు లాస్ట్ షాట్ కి బాగా కనెక్ట్ అయినట్టున్నారు. కనెక్ట్ అవ్వడం నిజంగా నేను చెప్తున్నాను. మధ్యలో కొన్ని సీన్స్ ఇప్పుడు ఇలా కొట్టుకో అనగానే గోడకు కొట్టుకో ఇవన్నీ చూసి నాకు ఆయన చూసి ఒక సైకో ఆ ఫీలింగే వచ్చింది. అందుకనే అంటే సైకో అని కాదు, ఒకళ్ళ చేతిలో కీలు బొమ్మ అయిపోతాడు అక్కడ లాస్ట్కి వచ్చేసరికి. కానీ సీరియస్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అతను ఎందులో కంఫర్ట్గా ఉన్నాడంటే సీరియస్ వాటిల్లో చాలా బాగున్నాడు. అండ్ కృతి కృతియే కదా నేను కృతి వర్మ. అవునండి నేనంది కృతి కృతి అన్నారు మీరు. కృతి అన్నానండి. ఏం కేవలం Kriti. అచ్చా ఠీక్ హై. ఓకే కృతి ఓకే. మీ డైరెక్టర్ గారు అనాలా ఇప్పుడు హీరో గారు అనాలి చెప్పండి. మీరు షెరాజ్ ఓ గారు అందాల అనాలా? రాక్షసి సినిమాని సపోర్ట్ చేయండి అంతే. అవును మిమ్మల్ని ఏమనాలి మీ చెప్పండి. ఇష్టం మేడం. షెరాజ్ గారు అన్నా డైరెక్టర్ గారు అన్నా హీరో గారు అన్నా మ్యూజిక్ డైరెక్టర్ గారు అన్నా మీ ఇష్టం మేడం. సరే ఓకేలేండి. మీరు వాళ్ళందరికీ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చూసుకుంటున్నారు అది నాకు అర్థమైంది. మీకు కూడా మేడం. థ్యాంక్ యూ. నేను కంఫర్టబుల్గానే ఉన్నా కానీ మీరు మాట్లాడేదానికే భయం వేస్తుంది నాకు. అండ్ టు విచ్ పాయింట్స్ డూ పీపుల్ కనెక్ట్ టు యువర్ మూవీ? I guess to every point. ఎవ్రీ పాయింట్. Yeah, 100% because the girls can definitely relate to my character, not me. But there are girls out there जो ऐसा कर सकती हैं और इसीलिए ये मैसेज वाली मूवी है हमारी, जो बहुत ही ज़्यादा स्ट्रॉन्ग मैसेज है जो हम नहीं बता सकते. But the point is 100% from the start till the end. Every other girl, at least every second and third girl can connect to my character for sure. ఎస్. మీరు అంటే ఎందుకు ఆడియన్స్ థియేటర్కి వచ్చి మూవీని చూడాలో చెప్పేసి. Movie? Sorry, I didn't get it. వై షుడ్ పీపుల్ కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్ యువర్ మూవీ ఆడియన్స్? Because it's like if you see the trailer, you will get to know why. Because it has all kind of entertainment. Like there is romance is also there. There is commercial aspects are also there, and very unique is like poster. अब पोस्टर देखोगे तो आपको पता चलेगा कि वो थोड़ा यूनिक है. तो सब कुछ है उसमें फिल्म में जो रहना चाहिए. एंटरटेनमेंट भी है, कॉमेडी भी है, सब कुछ ऑल सो पैकेज है, इसलिए तो डेफिनेटली देखेंगे. అండ్ మీరు నేహా గారు The same question. Why they should see is that ఇది ఒక స్టోరీ వేర్ ఎవ్రీవన్ కెన్ కనెక్ట్ అండ్ ఇది మన సొసైటీలో జరిగేది ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో దాని మీద చాలామంది కనెక్ట్ చేయొచ్చు అండ్ దే కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. అది ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఏమవుతుంది అనేసి మేము అన్ని షేడ్స్ చూపించున్నాం దాంట్లో. సో దే కెన్ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్సో వాళ్ళు కనెక్ట్ చేయొచ్చు. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫాస్ట్ మూవీ ఉంది, ఎక్కడ స్లో అయ్యేది సీన్స్ అలా లేవు. అండ్ వెరీ క్విక్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మోర్ దాన్ బాయ్స్ గర్ల్స్ ఆర్ గోయింగ్ టు లవ్ అ లాట్. ఆఫ్ కోర్స్ బాయ్స్ ఆల్సో విల్ లవ్ బట్ ఎవ్రీవన్ విల్ లవ్ ఐ థింక్ సో. ఎస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా నేనైతే ఇంటర్వ్యూని చాలా ఎంజాయ్. మీరు ఆల్రెడీ స్టార్టింగ్ అంతా ఈ మీరు క్వశ్చన్ చెప్పారు. అడగలేదు మీరు. మీరు చెప్పనక్కర్లేదు, మీకోసమే చూస్తారు. అండ్ మీరు అంత కష్టపడ్డారు కాబట్టి ఖచ్చితంగా మీకోసమే చూస్తారు. నేనే చెప్పాను కానీ చూసారా మంచి పాయింట్ అనుకున్నాను నేను చెప్తామని. అవునా? కానీ మీరు సరే అడగలేదు. సరే చెప్పండి అలే వద్దు మీరు అడగలేదు. చెప్పండి. అయితే ఏ అమ్మాయి జీవితంలో మోసం జరుగుద్ది, ఏ అబ్బాయి అయితే వదిలేస్తాడు, గొడవలు అయ్యి ఏదో ఒక రీజన్కి వాళ్ళు విడిపోతారు, ఏ అమ్మాయి అయితే బాధపడుతూ ఉంటుందో ఆ అమ్మాయి ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. అప్పుడు కనీసం రియల్ లైఫ్లో కాకుండా ఈ సినిమాతో ఆ అమ్మాయి ఈగో సాటిస్ఫై అవుతుంది. ఓకే. అందుకే ఈ సినిమా చూడాలి. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవ్వాలి అండ్ ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అండ్ ఇంకా మీరు మంచి మంచి సినిమాలు రాయాలని కోరుకుంటున్నాను సార్. నేనైతే మిమ్మల్ని సరదాగా అన్నానండి, డోంట్ టేక్ ఇట్ సీరియస్. నేను ఏదైనా తప్పుగా లేదు లేదు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు అందరూ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ కోరుకుంటున్నాను. సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు సతీష్ భయ్య ఆల్సో. సాయి సతీష్ గారు మా అందరికీ ఇవాళ ఇక్కడ కూర్చోబెట్టారంటే ఆయన దగ్గరలో మేము ఇక్కడ ఉన్నాం. ఆయనకి కూడా థ్యాంక్ యూ. అండ్ ఇది ఇవాల్టి ఓ అందాల రాక్షసి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6.